ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి కాసి కాపాడును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ ముందుకు ఒక అంశం మీద మాట్లాడాలని మీ ఉదయకాలంలో మీతో మాట్లాడడానికి దేవుడు ఇంటి కొరకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు విపరీతమైన బుద్ధితో బ్రతుకుతున్నాం, దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ యొక్క దుర్మార్గపు నుంచి, ఈ యొక్క పాపం నుండి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన సంగతి మరి ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళకు మాత్రమే తెలిసింది. అందుచేత నేనేమంటున్నానంటే, దేవుడు ఎప్పుడు పాపం చేయడు, కానీ మనుషులు పాపం చేస్తారు అనేది బైబుల్ ఉన్నట్టుగా రాయబడింది కనుక దీని పేరు పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. అందుచేత మనుషులు చేసే తప్పులను దేవునికి పులిమే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కొంతమంది ఈ బైబిల్ అర్థం కాక తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనుషులు దుర్మార్గపు స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడు ఈరోజు ఈ దుర్మార్గ స్థితి నుంచి విడిపించటానికి దేవుడు సమర్థుడు. అదే ఈ యొక్క యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఈ యొక్క బైబిల్ ఈ లోకంలో లేకపోతే జైళ్ళు సాలవండి, దుర్మార్గం పెరిగిపోయేది, చాలా విచ్ఛిన్నమైన వాళ్ళు తయారయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈ సొదొమ గుమరా పట్టణం గురించి మీతో మాట్లాడటానికి నేను ముందుకు వచ్చాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సొదొమ గుమరా పట్టణంలో ఒక లోతు కుటుంబం తప్ప అందరూ అక్కడ దుర్మార్గపు స్థితిలో ఉన్నట్టుగా మనం చూసాం. అప్పటికి దేవుడు అబ్రహామును బతిలాడుకున్నాడు. అబ్రహాము దేవుడిని బతిలాడుకున్నాడు. అబ్రహాము ఎన్ని బతిలాడుకున్నా సరే, ఆయన చాలా దిగి ఈ 5గురున్న సార్లు నిన్ను క్షమించి ఆ పట్టణాన్ని వదిలేస్తానన్నాడు. కనీసం ఒక్కడి కాడ లేడంటండి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదికాండము 19వ అధ్యాయం మనం చదువుకుంటే దేవదూతలు వచ్చినప్పుడు లోతు బతిమలాడుకున్నాడు, రెండమ్మ ఈ రాత్రి ఇక్కడ బస చేసి వెళ్దురని. అప్పటికి బతిమలాడాడని చెప్పి వచ్చిన తర్వాత భోజనం చేసి పొనుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు వచ్చి ఇక్కడికి ఇద్దరు వచ్చారని చెప్పి, అక్కడికి దేవదూతలు వచ్చినాయి అని చెప్పి అక్కడికి వచ్చి వాళ్ళని మాకు పంపమని వాళ్ళని లోతుని అడిగారు. ప్రేమైన వాళ్ళారా, లోతుని అడిగినప్పుడు ఏమన్నాడంటే, లోతు కావాలంటే నా కన్న బిడ్డలు ఇద్దరిని పంపుతా కానీ నేను మాత్రం వాళ్ళకి పంపను అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, మాకు నీ బిడ్డలొద్దు, వాళ్ళే కావాలని వాళ్ళు పట్టుబట్టారు. ప్రేమైన వాళ్ళారా, చూడండి మనిషి ఎంత విపరీతమైన బుద్ధో. ఇది మనుషులు చేసే పాపాలని దేవుడి నామాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ఈ మనుషులు చేసే పాపాలను దేవుడిని అపార్థం చేసుకోవడంలో మీకు ఎంత ఆలోచించేయండి. ఇది చాలా పవిత్రమైన గ్రంథం, దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. అందుచేత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టే దేవుడు చెప్పాడే కానీ అబద్ధం అనేది రాయించాల. అది మొదట గ్రహించాలి మనం. ఇక్కడ మరి అంత భయంకరంగా ఆ ఇంటి చుట్టూ మరి భయంకరంగా నిలబడి భయంకరమైన శోధిస్తూ మరి లోతుని చాలా ఇబ్బంది పరిచారు. అప్పటికి లోతు తలుపు వెనక పక్క తలుపు వేసుకుని ముందు పక్క వచ్చి మాట్లాడుతున్నప్పుడు లోతుని లాగేసి కొట్టటక్కడ చింతపడ్డప్పుడు వారు లోతుని వారి బిడ్డలు లోపలికి లాక్కున్నారు. అప్పుడు ఆ సమయంలో గడి వేసిన తర్వాత వీళ్ళకి ఇక వాళ్ళు కనపడకుండా చేశాడు దేవుడు. అంటే ఎక్కడ ద్వారం ఉందో తెలియకుండా వాళ్ళని చూపు మందగిల్లిపోయింది, చూపు కనపడతలేదు వాళ్ళకి. ఆ విధంగా చేశాడు. అటువంటి పరిస్థితిని మరి చూసినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. అప్పటికే అబ్రహాం బతిలాడుకున్నాడు, అయ్యా పట్టణాన్ని, సొదొమ పట్టణాన్ని కాపాడయ్యా, అక్కడ లోతున్నాడు, నా బంధువు ఉన్నాడని బతిలాడుకున్నాడు. అయినా బతిలాడుకుంటే అప్పుడు అన్నాడు, నీతిమంతులుంటే చెప్పు వదిలేస్తాను అన్నాడు దేవుడు. కానీ అక్కడ ఒప్పుడు నీతిమంతుడు అంటే దుర్మార్గపడే స్థితిలో బ్రతుకుతున్న ప్రజలకి మరి అటువంటి స్థితి వారిని శిక్షించాలా లేదా? ఇప్పుడు ఒక తప్పు చేసి మనము స్టేషన్కి వెళ్తాం, లేదా ఏదో ఒక తప్పు వల్ల వాడి గురిశిక్ష విధిస్తుంది ప్రభుత్వం. ఎందుకు? వాడు ఇంత ఘోరమైన తప్పు చేశాడు కనుక వాడి గురిశిక్ష వచ్చింది. అలాగే దేవుడు మరి ఆయన దూతలను మరి వాళ్ళని పాడు చేయాలనుకున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా?
అంటే ఎంత చిన్న పిల్లల కాడ అంటండి, చిన్న పిల్లల కాడ తీసుకుని వచ్చారంట. అంటే చిన్నవారి వరకు పెద్దవారి వరకు వారు ఇంటి చుట్టూ మరి చేసే ఆ విధంగా దుర్మార్గానికి, ఆ ఘాతుకానికి పాల్పడ్డప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాలా లేదా? అవునా కాదా? ఇది మనం చేసే పనులు అన్నమాట. ఏ మనిషి ఎంత దుర్మార్గంగా జీవిస్తామంటే, లేచిన కానించి అబద్ధాలు, లేచిన కానించి మోసాలు, లేచిన కానించి మనం ఏది లేచినా మనలో మంచి ఏదో ఒకటన్నా చూద్దామన్నా కనపడదు. ఉదయం లేచి సాయంత్రం వరకు ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాం. అందుచేత ఇక్కడ మనము ఆదికాండం 19వ అధ్యాయంలో నుంచి మనతో చదువుకుంటా వస్తే అక్కడ లోతు గురించి ఎంత చక్కగా రాయబడిందో చూడండి. ప్రియమైన వాళ్ళారా, లోతు కుటుంబాన్ని రక్షించుటానికి మరి దేవుడు ఎలపలకి మరి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు ఎలపలకి నడిపించి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి వారు వెళుతూ ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు, వెనక్కి తిరగవద్దు అన్నాడు. కానీ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమన్నాడు. వాళ్ళని వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడ చూడండి, వెళ్ళిపోతున్న సమయంలో లోతు భార్య వెనక చూసినందుకు ఉప్పుస్తంభం అయిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ పట్టణాన్ని దేవుడు కాల్చివేశాడు. అందుచేతన ప్రేమైన దేవుని బిడ్డలారా, కాల్చివేయడం చేత ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో మనుషులు అనే వాళ్ళే లేరు. అది ఒక సొదొమ పట్టణమే కాదండి, చుట్టుపక్కల పట్టణాలని ఇక్కడ కాల్చి బూడిద చేశాడు దేవుడు. అందుచేత అక్కడ ఏ పురుషుడు లేడు, ఎవరూ లేరు. ఆ టైంలో లోతు పిల్లలను తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ గృహలో ఉన్నప్పుడు లోతు పిల్లలు ఏం చేశారంటే, ఒక పురుషుడు కడ లేడు కదా, అందరూ చనిపోయారు, మనకు ఒక సంతానం కావాలని వాళ్ళు తండ్రికి మత్తు అంటే ఏంటంటే ద్రాక్షరసం ఇచ్చి మరి ఆయనకి మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఆ తండ్రి దగ్గర పెద్ద కుమార్తె చేయించిన తర్వాత మళ్ళీ నువ్వు చిన్న కుమార్తె కూడా తండ్రి దగ్గర చేయించటానికి అలాగా వారు గర్భవతులయ్యారు. అందుచేత అక్కడ మనుషులు లేరు కనుక ఆ తప్పు జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది? మన పాపం వల్లే, మనం చేసే తప్పుల వల్లే. అది దేవుడు చేసింది కాదు. అది లోతు పిల్లలు ఆలోచన చేశారు, పురుషుడు ఎవరు లేరు, మరి మళ్ళీ భూమి మీద సంతానం కావాలంటే మనకు కావాలని ఆ విధంగా ఆడ తప్పు జరిగిందే కానీ దేవుడు చేయించింది కాదు. అది వాళ్ళకి కలిగిన మనసు, వాళ్ళకి కలిగిన ఆలోచన వల్ల ఆ తప్పు జరిగింది. అది మొదట గ్రహించాలి. బైబిల్ అలా ఉంది, బైబిల్లో ఇలా రాసి ఉంది ఏంది, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. చాలా మంది రాధా మనోహర్ దాస్ ఒకడు, ఎవరు ఈ కరుణాకర్ ఒకడు, ఇలాంటి ఏటీఎం బ్యాచీలు బయలుదేరి దేవుడి పేరు చెప్పి దేవుడు క్రైస్తవులు ఏదో ఇబ్బంది పెట్టాలని, క్రైస్తవులు ఏదో హింసించాలని నానా విధాలుగా వాళ్ళ స్వార్థం కోసం చేసే ఈ పనులు కనుక ఏ ప్రజలు ఈ నమ్మొద్దండి. అందుచేత నేను ఏమంటున్నానంటే, ఏతువాదుల మాటలు మీరు నమ్మద్దు. కానీ దేవుడు నిజరక్షకుడు ఉన్నాడు అంటే ఈరోజు నరహంతుడు, వ్యభిచారి, దొంగ అందరూ మారుతున్నారంటే కారణం ఏం తెలుసండి? ఈ పరిశుద్ధ గ్రంథం ఉండమంటే ఈ మాత్రం ఈ సమాజం ఎలా ఉంది, లేకపోతే పొలిటీషియన్లు సారే కాదు కదండి. పాపం విపరీతం అయిపోయేది. పాపాన్ని తగ్గించటానికి, పాపాన్ని నిర్మూలించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కనుక గమనించండి. మీరు ఇక్కడ ఆలోచించేయండి. ఈరోజు హిందూ సహోదరులు మరి కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే భయంకరమైన పూర్వకాలంలో చిన్నపిల్లల్ని బలి చేసేవాళ్ళండి. చిన్నపిల్లల్ని బలి తీసుకున్నారు. ఎందుకంటే భయంకరమైన పూజల ద్వారా పిల్లల్ని బలి తీస్తున్నప్పుడు, ఏమెరగని పిల్లల్ని చంపుతున్నప్పుడు వాళ్ళని చంపమంటంలో తప్పు లేదు కదా. ఇది తప్ప చెప్పండి? ఇప్పుడు చిన్న తప్పు చేసి మనం ఏదన్నా ఆ తప్పుని మనం ఏమని ఖండిస్తాం, అలాగే దేవుడు కూడా ఖండించాడు. దాంట్లో తప్పేముంది? దాన్ని ఆనంద తప్పమన్నాడు కదా, వీళ్ళని తప్ప వాళ్ళ ప్రజలు కాదా? ఏ ప్రజలు? నువ్వు బతుకుతున్నావు, నీకన్నా కుక్క బెస్ట్ అని అనుకుంటా నేను. అలాంటి బ్రతుకుతున్న మన జీవితానికి ఒక మంచి వెలుగునిచ్చి రక్షణలోకి నడిపిస్తుంటే ఆయన అవమానపరచొద్దు ఎవరికడ. దయచేసి అర్థం చేసుకోండి, గ్రంథాన్ని చక్కగా చదవండి, అప్పుడు మీకు దేవుడు అర్థమవుతాడు. ఈ మాటలు దేవుడు మీ హృదయాల్లో వినికిలో భద్రపరిచి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మనుషులు విపరీతమైన బుద్ధితో నాయన లోపాలతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని సరిదిద్దండి. వారి జీవితాలని సంపూర్ణంగా నడిపించండి. ఈ లోకంలో మీరు తప్ప ఏరొక దేవుడు లేడని వారు గ్రహించి ఈ గ్రంథాన్ని ప్రభా చదువుకుని చక్కగా వారి జీవితాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి.
అయ్యా మా బిడ్డలు నా తండ్రి నాయన నీ బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు నాయన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. చెడు